సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 387వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ఈ యొక్క కార్యక్రమం ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము ఈ యొక్క విషయాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. నేను అనుకోవడం సుమారుగా ఒక 170-180 ఎపిసోడ్స్ నుంచి కొనసాగిస్తున్నామండి. ఈ యొక్క ఎపిసోడ్ ప్రారంభంలో కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేస్తాను. మామూలుగా మనకి తల్లి తండ్రి ఒక్కరే ఉంటారు. భౌతికంగా చూసినట్లయితే మనకి జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రి ఒకరే ఉంటారు. భక్తి పరంగా చూసినట్లయితే ఇద్దరు తల్లిదండ్రులు ఉంటారండి. ఒక భగవంతుడిని కూడా మన తల్లి తండ్రిగా మనం గుర్తిస్తాం. త్వమేవ మాతాచ పితా త్వమేవ అంటున్నామంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను గుర్తించడం లేదు. మనం అక్కడ భగవంతుణ్ణి తల్లి తండ్రిగా మనం గుర్తిస్తున్నాం. అంటే మనకి భక్తి కోణంలో ఇద్దరు ఉన్నారు తల్లిదండ్రులు. అర్థమైందండి. భౌతిక కోణంలో ఒక్కరే ఉన్నారు. తల్లి తండ్రి ఒక్కరే. ప్రతి జన్మకి ఒక్క తల్లి తండ్రి. కానీ ఆధ్యాత్మిక కోణంలో ముగ్గురు ఉన్నారండి తల్లిదండ్రులు. ఒకటి జన్మనిచ్చినట్టు తల్లి తండ్రి, రెండవది ఇందాక భక్తి మార్గంలో అనుకుంటున్న భగవంతుడు తల్లి తండ్రి. భగవంతుడు నిరాకారుడు కాబట్టి, అర్థమైందండి, భగవంతుడు నిరాకారుడు కాబట్టి భగవంతుడు ఏ శరీరాన్ని అయితే ఒక మాధ్యమముగా చేసుకొని ఈ యొక్క గీతా జ్ఞానాన్ని బోధిస్తున్నారో వారు కూడా ఒక తండ్రి. అర్థమైందండి. భగవంతుడు తండ్రి. ఈ వారిని ఏమంటారు? భగవంతుడిని పారలౌకిక తండ్రి అంటారు. మామూలుగా మనకి జన్మనిచ్చిన తండ్రి ఏమంటారండి? లౌకిక తండ్రి అంటారు. అదేవిధంగా ఏ శరీరాన్ని అయితే భగవంతుడు తీసుకున్నాడో, లోనుగా తీసుకొని ఒక జ్ఞానాన్ని ఇస్తున్నాడో వారిని అలౌకిక తండ్రి అంటారు. అర్థమైందండి. ఇప్పుడు కలియుగంలో మనకి ఇద్దరు తండ్రులు, ఆధ్యాత్మికంగా ముగ్గురు తండ్రులు. రేపు రాబోయేటువంటి సత్యయుగములో ఎవరైతే ఆ జన్మ తీసుకునే భాగ్యానికి నోచుకుంటారో వారికి ఒక్కరే ఒక తల్లి తండ్రి ఉంటారండి. ఎందుకంటే అక్కడ భగవంతుడు ఉండడు, పూజలు ఉండవు, పునస్కారం ఉండవు, ఏముండవు. కేవలము ఇక్కడ మనం చేసుకున్నటువంటి పురుషార్థానికి అక్కడ ప్రాలబ్ధాన్ని అనుభవం చేస్తున్నాం. అక్కడ కేవలం మనకి జన్మనిచ్చినట్టు తల్లి తండ్రి మాత్రమే ఉంటారు. అలౌకిక తల్లి తండ్రి ఉండరు. అదేవిధంగా పారలౌకిక తండ్రి కూడా ఉండరు. అక్కడ భగవంతుని గుర్తు చేయటం ఉండదండి. ఇది ఈ సీక్రెట్ అన్నమాట. ధార్మికంలో మనకి ఈ విషయాలు తెలియవు. ఆధ్యాత్మిక కోణంలో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేసినట్టయితే విషయాలు సుస్పష్టమవుతాయి. ఇప్పుడు మనము యక్ష ప్రశ్నల్లోకి వెళదాం. యక్ష ప్రశ్నల్లో మనము ఎన్నో ప్రశ్నలు తీసుకుంటున్నామండి. 30వ ప్రశ్న అనుకుంటాను. 30వ ప్రశ్న. ఇందులో యక్షుడు అడిగేటువంటి ప్రశ్న ఒక్కసారి గమనించండి. కిం మహత్? కిం మహత్? కిం మహత్ అంటే ఏది మహత్తు? మహత్తు అంటే గొప్పతనం కదా, శ్రేష్టం. ఏది శ్రేష్టం అని కదా అర్థం. మహత్తు. దానికి యుధిష్ఠరుడు ఇచ్చినటువంటి సమాధానము చాలా అద్భుతంగా ఉందండి. ఏమన్నారంటే త్యాగ మహత్ అన్నాడు. త్యాగము చేయటం అన్నమాట. త్యాగము చేస్తే అది గొప్పవాడు. గొప్పవాళ్ళే త్యాగం చేస్తారు కదా, మిగతా అందరూ త్యాగం చేయలేరు. త్యాగ మహత్, త్యాగమే మహత్తు అన్నాడు. ఒక్కసారి దీని యొక్క డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే త్యాగ అంటే ఏమిటి? త్యాగం అంటే ఏమిటి? త్యాగ అంటే త్యాగం. త్యాగం అంటే ఏమిటి? త్యాగము అంటే వదలడము, అర్పించటము, స్వార్థాన్ని విడిచిపెట్టడము. మహత్ అంటే గొప్పది, ఉన్నతమైనది, శ్రేష్టమైనది. ఇది ఏమన్నాడు? కిం మహత్ అంటే అదనమాట. త్యాగ మహత్ అంటే అదనమాట. సారాంశం ఏంటంటే స్వార్థాన్ని విడిచిపెట్టి పరమార్థము కోసము జీవించటము, అదే నిజమైన మహత్వం. అంటే వ్యవహారికము
పారమార్థికం అంటారు కదా, అర్థమైందండి. పారమార్థికం అంటే ఏంటి? హయ్యర్ లెవెల్ అన్నమాట, ఆత్మపరంగా వస్తుంది. ఆత్మ, పరమాత్మ, రాజయోగము, సంస్కార పరివర్తన రాబోయే అంటే కాలచక్రం వైపు మనం వెళ్తామన్నమాట. ఒక్క జన్మకి పరిమితం కాదు అది పారమార్థికం అంటే. అర్థమైందండి. సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానం మనకు అందుబాటులోకి ఉంటుంది. వ్యవహారికం అంటే కేవలం ఈ ఉద్యోగ వ్యాపారం చేసుకోవడం, ఏదో కాస్త పూజ చేసుకోవడం, భౌతికంగా ఏదో కొన్ని తప్పుడు పనులు జరుగుతున్నాయి కాబట్టి పూజలు, ఈ యొక్క యజ్ఞాలు, పూజలు, పునస్కారాలు, అర్చనలు, అభిషేకాలు ఇవి చేసుకుంటున్నాం, గుడులు, గోపురాలు. అందుకని ఏం చెప్పాడు ఇక్కడ? స్వారాంశం ఏం చెప్పాడు? స్వార్థాన్ని విడిచిపెట్టి పరమార్థము కోసం జీవించడం. స్వార్థం అంటే ఏంటండి? స్వార్థం అంటే అన్ని నాకు కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అంటే ఒక్కడి కోసమే, నేను బాగుండాలి అనుకోవటం స్వార్థం. పారమార్థికం అంటే ఏంటి? అందరూ బాగుండాలని కోరుకోవటం పారమార్థికం. అంటే భగవంతుని యొక్క కర్తవ్యాన్ని మనము అది ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు అనమాట. భగవంతుడు ఏమంటాడు? అందరూ అందరికీ కూడా భగవంతుడు తండ్రి కదా. గీత ఏం చెప్పింది 9:17లో? పితాహమస్య జగత అని అన్నారు. పితాహమస్య జగత. 11వ అధ్యాయం 43వ శ్లోకంలో అర్జునోవాచ ఏముందండి? పితాసి లోకస్య చరాచరస్య. భగవంతుడు గుర్తించాడు, భగవంతుడు అందరి వాడని భగవంతుడు గుర్తించాడు, కానీ మనం గుర్తించలే. అందుకనే మనకి పరమాత్మకి అంత ఆ విధంగా డిస్టెన్స్ ఏర్పడింది. భగవంతుడైన విశ్వాసం ఉన్నది, కానీ వారి యొక్క పరిచయం లేకపోవటం వలన మనం వారితో యోగం చేసుకోలేకపోతున్నాం. అందుకని ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ పరమార్థం కోసం జీవించడం అదే నిజమైన మహత్వం. ఇక్కడ ఇంకా ఒక భావార్థం ఇచ్చాడు. ప్రపంచంలో చాలా మంది, చాలా జాగ్రత్తగా వినండి, బుద్ధినేత్రం తెరుచుకోండి. ఎందుకంటే ఇంత చక్కటి కార్యక్రమాన్ని వింటూ కూడా మన జీవితంలో పరివర్తన తెచ్చుకోలేకపోతున్నాము అంటే మనకంటే దౌర్భాగ్యులు, మనకంటే దురదృష్టవంతులు ఇంకోరు ఉండరండి. ఎందుకంటే మానవ జీవితం అత్యంత దుర్లభం అన్న మాటకు కూడా మనం విశ్వాసం పెడతాము, విశ్వసిస్తాము. 84 లక్షల జీవులలో ఒక్క మనిషికి మాత్రమే భగవంతుడు బుద్ధినిచ్చాడు అంటారు. అతి దుర్లభము అంటారు. ఎన్నో 84 లక్షల యోనులలో ప్రయాణం చేసిన తర్వాత ఒక్క జన్మ దొరుకుతుంది అంటారు. ఇవన్నిటిని నమ్ముకున్న వాళ్ళు కూడా ఈ మానవ జీవితానికి ఎటువంటి విలువని కూడా ఇవ్వటం లేదు. అది ఆలోచించవలసిన విషయం. ప్రపంచంలో చాలా మంది ధనము సంపాదిస్తారు, అధికారం పొందుతారు, పేరు ప్రతిష్ట కోరుకుంటారు, కానీ ఇవేవి మహత్తు కాదు, ఇదేమి గొప్ప కాదంట. 1 కోట్లు సంపాదించుకున్నా ఇది మహత్తు కాదంటున్నాడు. పెద్ద పదవి అధిష్ఠించినా మహత్తు కాదు. పెద్ద పరివారం ఉన్నది, మహత్తు కాదు అంట. అధికారం ఉంది, పేరు ప్రతిష్టలు ఉన్నాయి, ఇవేవి మహత్తు కాదంటున్నాడు. తనకు ప్రియమైన దాన్ని కూడా ధర్మము కోసం వదలగలగడం, తనకు ప్రియమైనది కూడా ధర్మము కొరకు వదలగలగడము ఏమంటున్నాడు? తన కోరికలను నియంత్రించి ఇతరుల శ్రేయస్సు కోసము జీవించడము, ఇవే నిజమైన మహత్తు లక్షణాలు. ఎంత అద్భుతంగా చెప్పాడు చూసారా? స్వార్థాన్ని విడిచిపెట్టమంటున్నాడు. తనకు ప్రియమైన దాన్ని కూడా ధర్మము కోసం వదలగలగడము, తన కోరికలను నియంత్రించి ఇతరుల శ్రేయస్సు కోసము జీవించడము, ఇవే నిజమైన మహత్తు లక్షణాలు. 2 సార్లు చదివాను, ఎందుకంటే ఇంత ముఖ్యమైన పాయింట్. దీనిలో లోతైన తాత్విక అర్థం అంటున్నాడు. గ్రహణం అంటే తీసుకోవడం అండి, గ్రహించడం. అది కావాలి, పరిగ్రహణం. ఇంకా కావాలి కావాలి, ఎంత ఉన్నా ఇంకా కావాలి 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 కావాలి. చిన్న మనసు అంటే గ్రహణాన్ని తీసుకునేటువంటి ఇటువంటి బుద్ధి ఉందనుకోండి, చిన్న మనసు అంట. అర్థమైందండి? తర్వాత ఏమన్నాడు? త్యాగం అంటే వదలడము. తీసుకోండి, అందరికీ ఏమడితే అది ఇవ్వండి, ఇస్తుండండి. మనకి ప్రియమైన దాన్ని కూడా త్యాగం చేస్తుంటారు కొంతమంది, విడిచిపెట్టేస్తారు. కానివ్వండి. అదేమన్నాడు? విశాల మనస్సు అంటున్నాడు. ఇక్కడ చిన్న మనస్సు, విశాల మనస్సు. మనకు కావాలి అంటే మన మనసు చిన్నది, ఇవ్వడం అంటే విశాలమైన మనస్సు. ఎవరైతే నాకు ఏమి దక్కుతుంది అని ఆలోచిస్తారో వారు చిన్నవారు. మరొక వర్గం ఏంటి? నేను ఏమి ఇవ్వగలను అని ఆలోచిస్తారో వారు మహాత్ములు. అందుకే యుధిష్ఠిరుడు చెబుతున్నాడు, త్యాగమే మహత్తు. భగవద్గీతలో కూడా చాలా చక్కగా ఒక 2-3 శ్లోకాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. 18వ అధ్యాయంలోని 11వ శ్లోకం. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మణ్యశేషత. అందులో మీకు అర్థం చదివేస్తాను ఈజీగా.
సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా నహి దేహభృతాశక్యం త్యక్తం కర్మాణ్యశేషత ఎస్తు కర్మఫల త్యాగి సత్యాగీత్యభిధీయతే అన్నాడు ఇక్కడ. కర్మ కర్మ చేసి కర్మ ఫలితాన్ని త్యాగం చేయాలంట. అది మహత్తు. ఇక్కడ త్యాగం కదా, త్యాగమే మహత్ అన్నాడు కదా, అదనమాట అక్కడ. అదేవిధంగా గీతలో 12వ అధ్యాయంలో కూడా ఒక శ్లోకం చెప్పారు, అది అవసరం లేదు మనకి. అద్వేష్ట సర్వభూతానం అన్నాడు అక్కడ. సర్వారంభ పరిత్యాగి అన్నాడు. అంటే నేను చేస్తున్నానన్న భావన కూడా, అంటే మనం త్యాగం చేస్తుంటాం కానీ పేరు ప్రతిష్ట కోసం చేయం. ఏదో నన్ను గౌరవించాలనే బిగ్ ఫిలాంథ్రోపిస్ట్ సీక్రెట్ గా అసలు ఏంటారు, ఈ చేతితో చేసిన దానం ఈ చేతి కూడా తెలియదు అంటారు, తెలియకుండా చేయాలి. గుప్త దానం మహాపుణ్యం అంటారు. అని అవన్నీ అనుకుంటాం కదా. మన మామూలుగా భౌతిక ధార్మికంలో ఏం చేస్తాం, ఒక ఏదన్నా గుడికి ఒక ఫ్యాన్ ఇచ్చామనుకోండి, ఆ ఫ్యాన్ మీద రాసు ఫలానా ఆవిడ డొనేట్ చేశారు, ఫలానా వాళ్ళు టైల్స్ వేయించారు, ఈ టైల్స్ ఇక్కడ ఫలానా వాళ్ళు వేయించారు. అంటే గుప్తదానం కొడుకుంటు మనకి గుప్తదానం కావాలి. మనకి ఫలితం ఎక్కడ రావాలి, మనకి రాబోయేటువంటి యుగములో శ్రేష్టమైన జన్మ పొందడం కోసం మనం చేస్తున్నాం. కానీ ఇక్కడే మనం పేరు ప్రతిష్టలు తప్పట్లు కొట్టించుకుంటున్నాం, అందరి చేత సన్మానాలు సత్కారాలు చేయించుకుంటున్నాం, బిరుదులు పొందుతున్నాం అంటే అక్కడ దొరకదు. అక్కడ కావాలా ఇక్కడ కావాలా అనేది మనం నిర్ణయించుకోవాలి. అర్థమైందండి. అందుకని అక్కడ సర్వకర్మ ఫల సర్వారంభ పరిత్యాగి అంటాడు 12వ అధ్యాయంలో భక్తి యోగంలో. అదేవిధంగా త్యాగం అంటే శరీర భావాన్ని వదలడం. దేహభ్రాంతి అంటే అన్నిటికీ మూల కారణం ఒకటే వస్తోందండి. ఎక్కడ మీరు యక్ష ప్రశ్న తీసుకోండి, అలా భజగోవింద శ్లోకాలు తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఎక్కడ వస్తుందండి, దేహభ్రాంతిని విడిచిపెట్టండి, నేను ఆత్మను అనే చైతన్యములు నిలవడము, కామము క్రోధము లోభము వంటి వికారము నుండి విముక్తి, పరమాత్మకు స్వార్థాన్ని అర్పించటము అంటున్నాడు. ఇది త్యాగం అంటే. అది మనం దేహభ్రాంతిని త్యాగం చేస్తున్నాం. ఎప్పుడైతే దేహభ్రాంతిని త్యాగం చేస్తామో విషయ వికారాలు ఆటోమేటిక్గా పోతాయండి. దేహాభిమానమే మూల కారణం. నేను దేహం అనుకుంటూ చివరికి మనకు తెలుసు, ఈ దేహాన్ని నేను తీసుకొని వెళ్ళను, నాకు కూడా రాదు, నేను సంపాదించుకున్నటువంటి వస్తు వైభవాలు వజ్ర వైడూర్యాలు సంబంధాలు చివరికి ఈ శరీరం కూడా చీ కొడుతుంది, నేను నీ కూడా రావట్లేదు, పో ఒంటరిగా పో. అర్థమైందండి. అందుకని ఇప్పుడు సంగమ యుగంలో ఎవరైతే పాత సంస్కారాలను త్యాగం చేస్తారో, చూసారా, పాత సంస్కారాలు, తావసిక సంస్కారాలు, తమో ప్రధాన సంస్కారాలు త్యాగం చేస్తారో, అంటే విషయ వికారాలతో కూడినటువంటి సంస్కారాలు త్యాగం చేస్తారో, స్వార్థ జీవితాన్ని బదలి సేవా జీవితాన్ని స్వీకరిస్తారో వారే నిజమైన మహాత్ములు. దైనందిన జీవితానికి సందేశం అంట లాస్ట్ లో ఇచ్చి రాసుకున్నాను నేను. కోపాన్ని వదలగలగడం మహత్తు, కోపాన్ని వదలగలగడం మహత్తు, అహంకారాన్ని వదలగలగడం మహత్తు, తప్పు తెలిసినా ప్రతీకారము కోరుకోకపోవడం మహత్తు, నేనే సరి అనే భావాన్ని వదలడము మహత్తు, త్యాగం ఉన్న చోట శాంతి ఉంటుంది, త్యాగమే మహత్తు. ఇదే యక్ష ప్రశ్న సారాంశము. సంక్షిప్త సారము కిం మహత్, త్యాగ మహత్. స్వార్థాన్ని విడిచిపెట్టి జీవితము, స్వార్థాన్ని విడిచిపెట్టిన జీవితం మాత్రమే నిజముగా మహత్తు. ఇప్పుడు మనం 3వ అంశంలోకి వెళ్ళిపోదామండి. మనం గత ఎపిసోడ్లో బృహదారణిక ఉపనిషత్తులోని 18, 19 ఈ 4.4.18, 19 తెలుసుకున్నామండి. అంటే దాని కంటిన్యూషనే చాలా చక్కగా ఆత్మిక స్థితి ఉంటే ఎంత లాభమో, ఆత్మిక స్థితి లేకపోతే ఎంత భయంకరమైన నష్టమో మనకి తెలియజేస్తున్నాయండి ఉపనిషత్తులు. ప్రతి చోట నువ్వు ఆత్మవి, నువ్వు ఆత్మవి, నువ్వు ఆత్మవి, నువ్వు ఆత్మవి అయినా కూడా మనం, అది చిన్న ఎల్కేజీ పిల్లవాడు చెప్తాడు, నువ్వు నా ఒంట్లో బాగోలేదంటే నువ్వెవడివి, నువ్వు శరీరం కాదు, అంతే. నువ్వు శరీరం కాకపోతే భగవంతుడు చెప్తున్నాడు నువ్వు ఆత్మవి. ఒక్కసారి ఇది విందామండి. బృహదారణిక ఉపనిషత్తులో 4:4:20-21 ఇప్పుడు మనం 2 ఉపనిషత్తుల మంత్రాలు తీసుకుంటున్నామండి. 4.4.20, 4:4:21 ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఒక్కసారి ఆ శ్లోకం చదువుతాను. సహ వా ఏషః మహాన్ అజః ఆత్మా యః అయం విజ్ఞానమయః ప్రాణేషు యః ఏషః అంతః హృదయః ఆకాశః తస్మిన్ శేతే. ఇది నేను పదవిచ్ఛేదన చేసుకుని రాసుకున్నాను, ఎందుకంటే ఆ మంత్రం అలాగ లైన్గా పలకటం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి.
ఇది శ్లోకం మీరు కూడా చూస్తే మీకు తెలుస్తుంది. 4.4.20 20. ఇందులో ఏమంటే మీ అర్థం ఒక్కసారి గమనించండి. ఈ శరీరములో నివసిస్తున్న ఆత్మ, దీని మీనింగ్ చెప్తున్నాడు చూడు, చాలా జాగ్రత్తగా వినండి. ఈ శరీరములో నివసిస్తున్న ఆత్మ పుట్టుక లేనివాడు, చావు లేనివాడు. సరే, పుట్టుక లేదంట, గిట్టుక లేదు. ఇతడు ఎక్కడుంది ఈ విషయము మనకి 2వ అధ్యాయంలోని 20వ శ్లోకంలో చెప్తాడు. న జాయతే మ్రియతే వా కదాచిత్, న జాయతే మ్రియతే వా కదాచిత్, నాయం భూత్వా భవితా వా న భూయః, అజో నిత్య శాశ్వతో అయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మ పరమాత్మ కలిసిపోతుంది, ఆత్మ వెళ్ళిపోతుంది, ఎక్కడికో అస్తిత్వాన్ని కోల్పోతుంది అన్న వాళ్ళకి ఇది చాలా గొప్ప విషయం అన్నమాట. బిగ్గెస్ట్ రెవల్యూషన్ అన్నమాట. ఆత్మకి పుట్టుక లేదు, చావటం కూడా లేదు. అంటే ఆత్మ యొక్క అస్తిత్వము రావడము పోవడము లేదు, ఎప్పటికీ ఉంటుంది. అజో నిత్య శాశ్వతో అయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. చైతన్య స్వరూపమే, చైతన్యమే స్వరూపముగా ఉన్నవాడు. అంటే మనం ఎప్పుడు ఆత్మిక స్థితిలో ఉన్నాం అనుకోండి, ఎగురుతా ఉంటాం. ఎంత ఈ పండు ముసలివాడైనా పర్వాలేదు, 90 సంవత్సరాలు ఎగురుతా ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ చైతన్యంలో జీవిస్తున్నాడు వాడు. జడములో జీవించిన వాడు ఇప్పుడు నిట్టూటుగా ఇట్లా డల్గా ఉంటాడు. లేదండి కొంచెం రెస్ట్ తీసుకోవాలి, ఇప్పుడు రాలేనండి, తర్వాత చూద్దామండి. ఎందుకంటే బాడీ కాన్షియస్నెస్ లో ఉంటే అట్లా ఉంటుంది, సోల్ కాన్షియస్నెస్ లో ఉంటే అద్భుతంగా ఉంటుంది అనమాట. చైతన్యమే స్వరూపంగా ఉన్నవాడు, ప్రాణాల ద్వారా శరీరాన్ని నడిపిస్తున్నవాడు. ప్రాణం అంటే, ఈ ప్రాణం అనేది ఏంటి? ఆత్మ ఉంటేనే ప్రాణం, లేకపోతే శవము. శవంలో ప్రాణం లేదు కదా, ప్రాణము లేదు, ప్రాణశక్తి లేదు, ఏమీ లేదు. ప్రాణాల ద్వారా శరీరాన్ని నడిపిస్తున్నవాడు అంటే ప్రాణము ద్వారా శరీరాన్ని నడిపిస్తున్నవాడు. అయినా కూడా అతను శరీరము కాదు, అతను మెదడు కాదు, అతను హృదయ మాంసపు గుహలో కాదు, హృదయములోని చైతన్య ఆకాశములో నివసిస్తున్నాడు. హృదయం అంటే ఏం చెప్పాను? బుద్ధి, దివ్య బుద్ధి. ఇక్కడ నివసిస్తాడు. ఆత్మ అక్కడ ఉంటుందన్నమాట. ఈ మాంసములోను, రక్తములోను, ఎముకల్లోను లేదు ఆత్మ అంటున్నాడు. ఇక్కడ చిన్న ఉదాహరణ ఇచ్చాడు. మనం ఇదివరకు చెప్పుకున్నట్టున్నాం. ఇది ఇల్లు విద్యుత్ ఉదాహరణ అంట. బల్బు వెలుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది, టీవీ పనిచేస్తుంది, కానీ అసలు పనిచేసే శక్తి విద్యుత్. అది కంటికి కనిపించదు, తాకలేము, కానీ అది లేనిదే ఏ పని జరగదు. కరెంటు లేకపోతే జరుగుతుందా? ఇప్పుడు మన కార్యక్రమం జరుగుతుందా కరెంట్ లేకపోతే? జరగదు. అలాగే కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, మనసు ఆలోచిస్తుంది, కానీ వీటన్నిటినీ నడిపిస్తున్నది ఆత్మ చైతన్యము. ఇది ఏంటంటే కొంచెము చాలా లోతైన సబ్జెక్ట్ అండి, అందరూ డైజెస్ట్ చేసుకోలేరు. అది భగవంతుడు కూడా తెలుసును. ఎక్కడ 850 కోట్ల మంది, ఎక్కడ 33 కోట్ల మంది ఉన్నారు, డైజెస్ట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కావాలి, ఇటువంటి జ్ఞానం మాకు కావాలి, హయ్యెస్ట్ లెవెల్కి పెడతాము, ఆత్మచింతన చేస్తాము. మేమందరూ కొన్ని లక్షల మంది ఇప్పటికే ఆ కోల పడ్డారు కదా. అందుకే 7వ అధ్యాయం 3వ శ్లోకంలో మనుష్యాణం సహస్రి, వేల కొలది మనుషులలో ఒకానొకడు మాత్రమే పరమాత్మని పొందే జ్ఞాన సిద్ధి కోసం ప్రయత్నం చేస్తాడు. అట్లు ప్రయత్నము చేసిన అనేకులలో ఒకానొకడు మాత్రమే భగవంతుని యొక్క సత్యమైన స్వరూపాన్ని తెలుసుకొని ఆ మార్గంలో నడుస్తాడు, సఫలత పొందుతాడు. కానీ వీటన్నిటిని నడిపిస్తున్నది ఆత్మ చైతన్యము. ఆత్మ జ్యోతి స్వరూపము, నుదిటి మధ్యలో ఆజ్ఞాచక్ర స్థానం. అందుకే ఆజ్ఞాచక్రం అంటారు. ఆజ్ఞాచక్రం అంటే కూడా మీరు ఇంకో విధంగా తీసుకోవచ్చు, ఈజీగా గుర్తుండేలాగా. ఆజ్ఞ అంటే ఆత్మ జ్ఞాన చక్రం అనుకోండి, ఇక్కడ కరెక్ట్గా ఆజ్ఞాచక్రం అంటారు. నుదిటి మధ్యలో నివసిస్తుంది, శరీరము ద్వారా పనిచేస్తుంది, కానీ శరీరము కాదు. శరీరము ద్వారా పనిచేస్తుంది, కానీ శరీరము కాదు. ఆత్మ శరీరం కాదు. ఇప్పుడు ఈరోజున మనం సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం. అంటే ఏమన్నా ఆత్మ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటి? ఆత్మ గౌరవం. కానీ ఆత్మజ్ఞానం ఉందా అటువంటి వాళ్ళు అన్న వాళ్ళకి? లేదు. ఆత్మ అంటే బాడీ అనే అనుకుంటున్నారు. ఇందా చెప్పాను కదా, 2వ అధ్యాయంలోని 20వ శ్లోకం చెప్పాను కదా. అందువలన నజాయితే మీద అంటే ఏమిటి చెప్పాడు? ఈ శరీరంలో ఉన్న ఆత్మ పుట్టదు. అజహ అంటే అదే కదా, మహత్తరమైన చైతన్య స్వరూపుడు. ప్రాణాలు ఇంద్రియాలు పనిచేయడానికి కారణము అయినా అతను శరీరము కాదు, అతను హృదయములోని చైతన్య ఆకాశములో నివసించే సాక్షి మాత్రమే. ఆత్మ సాక్షి అంతే.
కళ్ళ ద్వారా ఇలా చూస్తుంది అంతే, సాక్షిగా చూస్తుంది అనమాట. కళ్ళు ఉపయోగించి కూడా చూస్తుంది. కళ్ళు చూడవండి, కళ్ళ ద్వారా నేను చూస్తాను. చెవులు వినవు, చెవుల ద్వారా నేను వింటాను. నోటి ద్వారా నేను మాట్లాడతాను. కాళ్ళ ద్వారా నేను వెళతాను ఫలానా దగ్గరికి. చేతుల ద్వారా చేతులు తనంతట అవే ఊపవండు, పని చేయవు. అర్థమైందండి? నేను ప్రాణాలను నడిపించే చైతన్యమైన ఆత్మను. ఇది 4:4:20 అండి. అర్థమైంది కదా? ఇప్పుడు 4:4:21 మనం ఇది పూర్తి చేసుకుందామండి. ఇది కూడా ఒకసారి 4.4.21 కూడా దీనికి కూడా ఆత్మకి సంబంధించిన విషయమే ఉంది కాబట్టి నేను ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే, గీత యొక్క ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం ఏదైతే ఉందో, ప్రతి ఒక్క వ్యక్తి తన యొక్క మూల స్వరూపములో చైతన్య శక్తి ఆత్మ, అవినాశి ఆత్మ. ఈ శరీరము జడము. కాబట్టి ఆత్మ జ్ఞానమే గీత యొక్క ప్రాథమిక సిద్ధాంతం. కాబట్టి ఇదే సిద్ధాంతం సర్వశాస్త్రాల్లో ఉన్నది అని ప్రూవ్ చేయడం కోసమే ఇవన్నీ మీకు చెప్తున్నాను. ఇప్పుడు చూసారా, ఇక్కడ కూడా యక్ష ప్రశ్నల్లో కూడా ఇదే వస్తోంది. ఇప్పుడు ఇది ఉపనిషత్తుల్లో కూడా ఇదే వస్తోంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకేదైనా శాస్త్రం తీసుకోమంటే కూడా నేను తీసుకొని పరిశోధన చేసి నన్ను నేను అర్థం చేసుకొని, స్వయంగా అర్థం చేసుకొని మీకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నానండి నేను. ఒకసారి శ్లోకాన్ని వినండి. సహ ఏవ ఏతస్మిన్ శరీరే నిరుక్త అధ అవిదిత యథా తృష్టికాయం జలం తథా తత్ర ఏవ అభవత్. ఇది శ్లోకం అండి. దీని అర్థం చూడండి ఒక్కసారి. ఆత్మ గురించి శాస్త్రాలు స్పష్టంగా చెప్తాయి. ఆత్మ గురించి శాస్త్రాలు చెప్పాయి కదా, భగవద్గీతలో చెప్పింది, శాస్త్రాలు చెప్తుంది. ఆత్మ అన్న పదం కొత్తగా ఇప్పుడు ఏం చెప్తున్నది కాదు, ప్రతి ఒక్కరికి తెలుసును. ఆత్మ ఉన్నదన్న సంగతి తెలుసును. అందుకని చనిపోయినప్పుడు ఆత్మకి శాంతి కలుగా అంటున్నాము. అర్థమైందండి? ఘంటసాల గారు ఆ ఫేమస్ శ్లోకాలు ఉన్నాయి కదా, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక, ఆత్మ అవినాశి అని చెప్పి. ఆత్మజ్ఞానమే భగవద్గీతలో ఉంది. భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి కాబట్టి అన్ని శాస్త్రాల్లో ఆత్మ అన్న పదం ఉంది. ఆధ్యాత్మికము అంటేనే ఆత్మజ్ఞానము. అర్థమైందండి? అందుకని ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఆత్మ గురించి శాస్త్రాలు స్పష్టంగా చెప్పాయి, గురువులు వివరిస్తున్నారు. ఎన్ని ప్రవచనాల్లో ఆత్మ గురించి లేదండి? నువ్వు శరీరం కాదయ్యా ఎంతమంది చెప్పలేదండి? ఉపనిషత్తులు గట్టిగా చెబుతున్నాయి. చూసారు, ఉపనిషత్తులు గట్టిగా చెబుతున్నాయి. అయినా మనిషి గుర్తించలేకపోతున్నాడు. మనిషి శరీరాన్ని నేను అని అనుకుంటున్నాడంట. ఇంత చక్కగా ఉంది ఈ శ్లోకంలో. ఈ శ్లోకం ద్వారా ఏం చెప్తున్నాడు చూడండి. ఎలా అంటే అద్భుత ఉదాహరణ అంట. ఇక్కడ ఇదేంటంటే ఏమంటారు, ఎడారిలో అది కనబడుతుంది కదా, మైరేజ్ అంటారు ఇంగ్లీష్లో, మృగతృష్ణ. అది పైన ఎక్కడ దూరంలో ఎడారిలో చూస్తాం, అందరికి దప్పిక కలుగుతుంది, నీళ్లు కనపడవు. ఎక్కడో దగ్గర మనకి అది కనబడుతుంది అన్నమాట. అక్కడ ఏదో నీళ్లు ఉన్నట్టుగా మనకి కనిపిస్తోంది. ఎడారిలో దూరంగా నీరు కనిపిస్తోంది, పరిగెత్తుకుంటూ వెళ్తాం. దగ్గరికి వెళ్ళాక ఏమీ లేదు, నీరు లేదు, కంటి మోసము మాత్రమే. అర్థమైందండి? అంటే మనకి ఎలా కంపారిజన్ ఇస్తున్నాడు చూడండి. ఆ విధంగా అలాగే శరీరం కదులుతోంది, శరీరం మాట్లాడుతోంది, శరీరం ఆనందిస్తోంది. కానీ నిజంగా శరీరము కనిపించేది, శరీరము కేవలం కనిపించేది, ఆత్మ అనుభవించేది. దాని యొక్క సారం ఏంటంటే, దేహాన్ని నేను అనుకోవడం మోసము, నేను దేహం అనుకోవడం మోసము అని ఈ యొక్క బృహదారక పరిషత్తులో 4:4:21 చెప్తోందండి. ఆత్మను నేను అనుకోవడమే జ్ఞానము. ఇది దేహాభిమానము. ఏంటి? శరీరము నేను అనుకుంటే దేహాభిమానము, దేహాన్ని నేను అనుకోవడము ఈ మైరేజ్ లాంటిదన్నమాట. అది పైకి ఆ విధంగా కనబడుతుంది చూసారా, ఎడారిలో మనకు కనబడేట్టుగా. ఆత్మను మర్చిపోవడమే బంధనము. గీత ఏం చెప్పింది? సమహ సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అంటాడు చూసారా. అందరిలో కూడా ఆత్మ ఉన్నది అని చెప్తున్నాడు కదా. అది 13వ అధ్యాయంలోని 27వ శ్లోకము. అయిపోయిందండి. ఇంకో కొంచెము 2 పాయింట్స్ ఉన్నాయి, చెప్తే అయిపోతుంది. సారాంశం ఏంటంటే 4:4:21 ఆత్మ శరీరములోనే ఉన్నది. ఆత్మ
శరీరములో ఉన్నది. ఎక్కడుందని ఇప్పుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? పురుకుటి అని చెప్పాడు. పురుకుటి అదే స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షు చైవాంతరే భ్రువో అంటాడు. చనిపోయే ముందర కూడా ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడికి ఉండాలి. మా దృష్టి అంతా చనిపోయేవాడు ఇంకా రేపో మాపు పోతాం అనుకుంటే మీ దృష్టి ఇక్కడికి రావాలంటే ముందుగా అభ్యాసం చేసుకోవాలి. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యాయుక్తో యోగ బలేన చైవ గురువోర్ మధ్యే ప్రాణమావేశ్య అంటాడు ఇక్కడ. అది 8వ అధ్యాయంలో 14వ శ్లోకం. ఆత్మ శరీరంలోనే ఉంది. అయినా శరీరంతో గందరగోళం చేసుకుంటున్నాం. సరే నేను శరీరం అనుకుని రకరకాలుగా వాడు ఇది చెప్పారు, వీళ్ళు ఇది చెప్పారు, ఇది చెప్పారు, అందరు రకరకాలుగా పెట్టుకొని కూర్చుని అసలైన సత్యమైనటువంటి జ్ఞానాన్ని విస్మరించి, అర్థమైందండి, నేను ఆత్మని అన్నటువంటి ఆ మూల సత్యాన్ని విస్మరించి గందరగోళంగా తయారు చేసుకున్నామంట. కన్ఫ్యూజ్డ్ స్టేట్ అంటున్నాడు. ఇదే అజ్ఞానము, ఇదే బంధనము. బంధనం అంటే ఆత్మని పాడు చేస్తుంది, బంధిస్తుంది అంటే పాడు చేస్తుంది. సంబంధంలోకి వెళ్ళి అనుభవం చేసి ఆనందిస్తున్నామంటే ఆత్మలో ఉన్న కుళ్ళు కడగబడుతోంది. బంధనం అంటే పాడు చేస్తోంది. ఆత్మ అవగాహనే మోక్ష మార్గం. మోక్షం అంటే ఏంటి? లిబరేషన్ అంటాడు కదా. లిబరేషన్ అంటే మనకి మళ్ళీ ఆ లిబరేషన్ అంటే దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. భక్తి మార్గంలో ఏమంటారు? లిబరేషన్ అంటే జనన మరణ చక్రం నుంచి బయటికి వెళ్ళిపోవడం. అది కాదు. లిబరేషన్ అంటే ఏమిటి? ఈ యొక్క సంస్కారాలు ఏవైతే తయారు చేసుకున్నామో, కుళ్ళు సంస్కారాలు, దాన్ని సాత్వికంగా తయారు చేసుకొని అప్పుడు శరీరాన్ని విడిచిపెట్టి దాన్ని ముక్తి అంటారు కదా. ముక్తి తర్వాత జీవన్ముక్తి అంటాడు. అంటే మళ్ళీ జీవితంలోకి రావడం అన్నమాట. ముక్తి జీవన్ముక్తి ఆ యొక్క పరిస్థితి అన్నమాట. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ? ఆత్మ అవగాహనే మోక్ష మార్గము, ఇదే గీత ఉపనిషత్తుల సారము, ఇదే రాజయోగం యొక్క హృదయము అంటున్నాడు. ఈ 2 మంత్రాలు కలిపిన తుది సారాంశం అండి. 4-4-20, 4-4-21 యొక్క కంబైన్డ్ సారం చెప్తున్నాడు. జాగ్రత్తగా వినండి. ఆత్మ ఈ శరీరములోనే ఉంది, డౌటే అక్కర్లేదండి. ఏ శాస్త్రజ్ఞులు చెప్పలేరు, ఎంత పెద్ద ప్రవచనకారులు చెప్పలేరు. అసలు ఆత్మ లేదయ్యా, నువ్వు శరీరమయ్యా అని ఇప్పుడు కొంచెం ఎవరైనా చెప్పారా చెప్పండి? ఎంత పెద్ద పెద్ద పేరు పోసినటువంటి ప్రవచనకారులు చెప్పారా మీకేమైనా? వాళ్ళు దేని ఆధారంగా మీ శరీరం అనుకుంటున్నారు? ఒకసారి ఆలోచించండి. ఫండమెంటల్ గా మనం మిస్టేక్ చేసి, మీరు తర్వాత ఎంత పుణ్యం పురుషార్థం చేసుకోండి, ఈ ఒక్క విషయాన్ని మాత్రం మీరు విస్మరించినట్లయితే, తేలికగా తీసుకున్నట్లయితే, మీరు ఆధ్యాత్మికంగా ఎటువంటి పురోభివృద్ధిని పొందలేరు. గుర్తుపెట్టుకోండి. ఆత్మ ఈ శరీరములోనే ఉంది. ఆత్మే ప్రాణాలకు శక్తి. కానీ శరీరాభిమానమే ఆత్మను దాచేస్తుంది. దేహభ్రాంతి అంటే, అందుకని మనం ఏం చెప్పాడు ఇంత గత ఎపిసోడ్ లో చర్చించుకున్నట్టున్నాం కదా, మరణము. నేను దేహం అనుకుంటే మీరు ఏం చేసినా మీరు మరణిస్తూ చేస్తున్నారు. అంటే జీవోత్సవము. అర్థమైందండి? మృత్యోర్మ అమృతంగమయ. మృత అంటే వినాశి దేహము, అమృతం అంటే అవినాశి ఆత్మ. అమృత అంటే మృత లేనటువంటి స్థితి. అర్థమైందండి? అందుకని ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ప్రతిసారి ఆత్మచింతనంలో చేస్తే బ్రతికినట్టు, ఆత్మచింతన కోల్పోయినట్లయితే మరణించినట్లు. అందుకనే మరణం నుండి మరణం అన్నాడు ఒక ఉపనిషత్తులో. మరణం నుండి మరణము, మరణం నుండి మరణము, మరణం 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 మనం చివరికి శరీరాన్ని విడిచిపెట్టి అసలైన మరణాన్ని పొందుతాం. శరీరాభిమానం అనే అభిమానమే ఆత్మను దాచేస్తోంది. దేహాభిమానం అంటే ఏంటి? ఏమన్నాడు? మైరేజ్ అన్నాడు. అదే మనకి ఏది ఎడారిలో ఎండమావులు అంటారు, నీళ్లు కనబడతాయి కదా, దాన్ని ఏమంటారు కదా. ఆత్మ అవగాహనే విముక్తి. ఆత్మ అవగాహనే విముక్తి. ఇదే ఉపనిషత్తుల తుది సందేశము. ఎంత అద్భుతమైన చూసారు ఉపనిషత్తులు అంటే. మనం ఏమనుకున్నాను నాకు తెలియదు. ఒకసారి మొదలు పెట్టిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ కలిగింది. నేను కూడా పరిశోధన చేసి మనకి అంశం ప్రకారంగా నేను డీల్ చేస్తున్నాను. భగవద్గీతను కూడా నేను అంశం ప్రకారంగా డీల్ చేశాను, అధ్యాయం ప్రకారంగా డీల్ చేయలేదు. మొదటి అధ్యాయం అర్జున వాచ, తర్వాత ఇది 2వ అధ్యాయం సాంఖ్యయోగం, ఇలా డీల్ చేయలేదు. నేను సబ్జెక్ట్ ప్రకారంగా వెళ్తున్నా. ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం, పరమాత్మ యొక్క గుణాలు, శక్తులు, ఈ విధంగా రాజయోగం, ఇట్లా డీల్ చేస్తున్నానుగా మనకు. అదే విధంగా ఇప్పుడు మిగతా శాస్త్రాలు కూడా అంశం ప్రకారంగా డీల్ చేస్తున్నాను. అందుకని మీకు అర్థం అవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఆత్మ అవగాహనే ముక్తి, ఇదే ఉపనిషత్తులో తుది సందేశము. 4 మంత్రాల సమగ్ర సారాంశం అంట. మనం 4 మంత్రాలు 4-4-18, 4-4-19, 4-4-20, 4-4-21. ఇది బృహదారణ్యక ఉపనిషత్తు.
ఒక చాలా సింపుల్ గా చెప్తున్నా, 4 లైన్లు అండి. ఆఖరి మాటలు. ఆత్మ కంటి కన్ను. ఆత్మ ఈ కంటికి కన్ను అంట. ఇది ఆత్మ కన్ను, ఇది ఆత్మ కన్ను. అందుకని గీతలో ఏమంటాడు, నతుమాం శక్యతే ద్రష్టుమనేనైవ స్వచక్షుష దివ్యం దదామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం అంటాడు 11:8. అంటే దివ్యం దదామితే చక్షు, దివ్య చక్షు అంటారు ఇది. ఆత్మ యొక్క కన్ను అదే కన్ను అంటున్నాడు. రెండవది, ఆత్మే ప్రాణానికి ప్రాణము. అది 4:4 అంటే ఆత్మ కంటి కన్ను. 4:4 ఆత్మ ప్రాణానికి ప్రాణము. మూడవది 4:4 ఆత్మ హృదయ ఆకాశములో నివసించేది. హృదయ ఆకాశములో నివసించేది అంటే శరీరంలో ఆత్మ ఉన్నది అని చెప్పాడు కదా, ఇక్కడ ఉంటుందన్నమాట. ఆఖరిది 4:4 యొక్క సందేశం ఏంటండి, శరీరాన్ని నేను అనుకోవడము మైరేజ్ లాంటిది. అంటే అది మనకి అసత్యంగా సత్యం అనిపిస్తుంది, దగ్గరికి వెళితే నీళ్లు కనబడవు కదా, ఎండమావులు అంటారు కదా అడవిలో, ఆ విధంగా ఉన్నది మిరేజ్ అని అంటున్నాడు. సో ఇది 4:4, 18, 19, 20, 21 యొక్క ఉపనిషత్తుల యొక్క సందేశము. ఆత్మ నీవు ఆత్మవి, దేహము నీవు కాదు అన్న సందేశం. ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్ లో మనము ఈసారి అద్భుతమైనటువంటి గీతా శ్లోకం మనం ఏం చర్చించుకుంటున్నామంటే, బుద్ధి అనే విషయాన్ని తీసుకున్నాం. బుద్ధి వాడుకుంటే కలిగేటువంటి పురోగతి, వాడకపోయినట్లయితే కలిగే దుర్గతి, అదేవిధంగా మూఢత్వము, అంధవిశ్వాసము, వీటి వల్ల మనకు ఏ విధంగా అయితే మనం నష్టపోతున్నామో ఈ తెలియజేసే ఒక 45 శ్లోకాల లిస్టు వేసుకున్నాను నేను. అందులో తదుపరి శ్లోకాన్ని మనం తీసుకుంటున్నాం. అదేవిధంగా యక్ష ప్రశ్న కూడా 31వ ప్రశ్న మనం చర్చించుకుందామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికను ధారావాహికంగా ప్రసంగించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.